ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడం సరికాదని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అధికారం కోల్పోయిన కేటీఆర్ ఇంకా భ్రమంలో ఉన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై వచ్చిన నోటీసులతో కల్వకుంట్ల కుటుంబం ఆందోళన చెందుతోందని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ మాట్లాడడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గత 16 నెలల క్రితం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి ప్రభుత్వం నడుపుతున్న తరుణంలో 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2023 వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ ఈ 15 నెలలు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజానికానికి చేసినటువంటి ఇందిరమ్మ ఇల్లు కానీ, సన్న బియ్యం కానీ, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, రైతుకు రుణమాఫీ విషయంలో కానీ, రైతు కష్టపడి 6 గంటలు కష్టపడి పంట పండిస్తే ఏ రైతుకు వడ్ల కొనుగోలు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి బాధ్యతలపై చెప్పి అధికార సమన్వయంతో వడ్ల కొనుగోలు చేపించి సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడం కానీ, ఈ రాష్ట్రంలో 56,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, అనేక ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గత 16 నెలల క్రితం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి ప్రభుత్వం నడుపుతున్న తరుణంలో 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2023 వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ ఈ 15 నెలలు ప్రజాపాలన ఇందిరమ్మ